సండే స్పెషల్ మీరేం చేసుకున్నారు? నేనైతే ఏం చేయలేదండి. నాకు టైం ఉండలేక చాలా సింపుల్‌గా చేసేసాను. బౌల్‌లో ఆయిల్ ఏసుకొని, కొంచెం బిర్యానీ సామాన్లేసుకొని, నేనైతే కొంచెం ఏసుకున్నాను. మిగతాది పౌడర్ చేసుకుంటాను కాబట్టి, దాంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బంగాళదుంపలు అండ్ మిల్ మేకర్లు వేసుకొని 5 మినిట్స్ ఫ్రై చేశాను అంతే. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏసి, కొంచెం నేను కర్డ్ కూడా మిక్స్ చేసుకున్నాను. దాని తర్వాత అందులో వాటర్ ఏసేసి ఒక 5 మినిట్స్ ఉంచేసుకున్నాను అలాగా. దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని నేనైతే బిర్యానీ సాంబార్ పౌడర్ చేసుకుంటా అన్నాను, ఆ బిర్యానీ సాంబార్ పౌడర్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఈ గ్యాప్లో బాస్మతి రైస్ తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని 15 మినిట్స్ పక్కన పెట్టుకొని ఆ వాటర్ మరిగిన తర్వాత ఆ రైస్ని అందులో వేసేసుకున్న తర్వాత మూత పెట్టి క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత తీసి ఓపెన్ చేయగానే అబ్బబ్బబ్బ గుమ్మ గుమ్మ స్మెల్ సూపర్ వచ్చిందండి. దాని తర్వాత అందులో లైట్గా కొత్తిమీర వేసి, కొత్తిమీర పైన కొంచెం నెయ్యి వేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉంచానండి. అంతే పొడి పొడిలాడుతా సూపర్ వచ్చిందండి బిర్యానీ. చక్క డ్యూటీకి వచ్చేసాను. మళ్ళీ మధ్యాహ్నం లంచ్లో ఉత్తి రైస్ అయితే బాగోదు కదండి, అందుకని మా సెలూన్ ఎదురుగున్న ఆల్ఫా కొత్తగా ట్రై చేద్దామని వెళ్ళాను. అలాగే చికెన్ కర్రీ తెచ్చుకొని, చికెన్ కర్రీతో పాటు థమ్స్అప్ కూడా ఉంటే బాగుంది అనిపించింది. మళ్ళీ కిందికి వెళ్ళి థమ్స్అప్ తెచ్చుకున్నాను. అలాగే తెచ్చిన చికెన్ కర్రీని ఓపెన్ చేసుకొని చిన్న బౌల్లో వేసుకొని, అలాగే నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న రైస్ని అలా ప్లేట్లో వేసుకొని కొంచెం చికెన్ కర్రీ వేసుకొని తింటూ ఉందండి. చూడండి మా ఫ్రెండ్స్ ఎట్లా కనబడుతుంటే హ్యాపీ బర్త్డే టు మీ అని చెప్పి జోక్స్ వేసుకుంటూ అలా ఫాస్ట్గా తినేసానండి. బాగుంది రైస్ కూడా అని కరెక్ట్గా చికెన్లోకి ఏదో చికెన్ బిర్యానీలా పర్ఫెక్ట్గా సూట్ అయ్యింది. అలాగే మరి మీరు కూడా కొంచెం సపోర్ట్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకుంటే బాగుంటుందండి.